యూట్యూబ్ క్రియేటర్స్ అందరికి ఒక అద్రిపోయే అప్డేట్. యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది. ఇకపై మీ వీడియోస్ కి వ్యూస్ పెరిగే ఛాన్స్ గట్టిగా ఉంది. ఈ రోజు యూట్యూబ్ నుంచి క్రియేటర్స్ అందరికి అప్డేటింగ్ హవ్ యూ కౌంట్ పబ్లిక్ వ్యూస్ అని చెప్పేసి ఒక మెయిల్ వచ్చింది. ఈ అప్డేట్ ఆగస్టు 24 నుంచి వ్యూస్ పెంచుకునే అవకాశం ఉంది అని చెప్పేసి యూట్యూబే స్వయంగా అప్డేట్ అయితే తీసుకొని రావటం జరిగింది. అసలు ఈ మెయిల్ లో ఏముంది, ఈ కొత్త వ్యూ కౌంట్ విధానం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆగస్ట్ 24, 2026లో లాంగ్ ఫార్మాట్ వీడియోలకి, పాడ్కాస్ట్లకి, లైవ్ స్ట్రీమ్లకి ఇక్కడ ఏంటంటే మీ వీడియో జస్ట్ ఇట్లా ప్లే చేస్తారు కదా, ఒక్క సెకండ్ వాళ్ళు చూసినా కూడా వ్యూగా కౌంట్ అవుతుంది. కానీ ఎంగేజ్డ్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీకు మానిటైజేషన్ కి యాడ్ అవుతాయి. మానిటైజేషన్ అయిన క్రియేటర్స్ కి వాటికే రెవెన్యూ అనేది రావటం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టైంలో మనకు షార్ట్ వీడియోస్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొని రావటం జరిగింది. షార్ట్ వీడియోస్ కి వచ్చిన వ్యూస్ ని కౌంట్ చేసే విధానంలో చేంజ్ అయితే తీసుకొని వచ్చారు. ఈ వ్యూస్ ని 2 మెట్రిక్స్ లాగా డివైడ్ చేశారు. ఒకటి రియల్ వ్యూస్ అని చెప్పేసి, ఇంకోటి ఎంగేజ్డ్ వ్యూస్ అని చెప్పేసి. సేమ్ ఇప్పుడు అదే మనకు లాంగ్ ఫార్మాట్ వీడియోలకి అండ్ అలాగే లైవ్ లకి కూడా అప్లై అయితే కాబోతుంది. ఇక్కడ మనకు ఇది వరకు యూట్యూబ్ లో ఒక వ్యూ అనేది ఎలా కౌంట్ అయ్యేది అంటే, ఒక మనిషి అంటే వ్యూయర్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మన వీడియోని కొన్ని సెకండ్ల పాటు వాచ్ చేసినప్పుడు వ్యూ అనేది కన్సిడర్ చేసేవాళ్ళు, కౌంట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఈ కొత్త అప్డేట్ ప్రకారం ఏంటి అంటే, ఇకపై ఆడియన్స్ మీ వీడియోని ప్లే చేసిన వెంటనే అది పబ్లిక్ వ్యూ గా కౌంట్ అయిపోతుంది. 1 సెకండ్ చూసినా కూడా అది వ్యూ గా కౌంట్ అవుతుంది. ఈ అప్డేట్ వల్ల మన వీడియోలకి ఖచ్చితంగా వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంది 100% అని చెప్పేసి యూట్యూబే అఫీషియల్ గా అయితే చెప్తుంది. సో మరి దీని వల్ల లాభం ఉందా క్రియేటర్స్ కి అంటే, డెఫినెట్ గా లాభం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ లాంగ్ ఫార్మ్ వీడియోలకి, షార్ట్స్ కి అండ్ అలాగే లైవ్ లకి ఇప్పుడు అన్నిటికీ ఒకే రకమైన మెట్రిక్ అనేది ఉంది. దీని వల్ల అసలు మీ వీడియోస్ ఎంత మందికి రీచ్ వెళ్తున్నాయి నిజంగా అని తెలుసుకునే ఛాన్స్ ఉంది. మనకు అప్కమింగ్ డేస్ లో అనలైటిక్స్ లో వైటీ స్టూడియోలో డాష్ బోర్డ్ లో ఈ లాంగ్ వీడియోస్ అండ్ అలాగే లైవ్ లకు సంబంధించి ఈ మెట్రిక్స్ ఉన్నాయి కదా, రియల్ వ్యూస్ అండ్ అలాగే ఎంగేజ్డ్ వ్యూస్ అని చెప్పేసి, ఇది కూడా యూట్యూబ్ అయితే అప్డేట్ చేయబోతుంది. ఎంత మందికి రీచ్ ఇస్తున్నాము మీ వీడియోస్ ని అని చెప్పేసి అది కూడా డేటా ఇస్తామని చెప్పేసి చెప్తుంది. సో దీని వల్ల మన వీడియోస్ కి ఎంత రీచ్ వస్తుంది అని తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జనాలు ఏ వీడియోస్ ని ఎక్కువగా ఫాస్ట్ గా క్లిక్ చేస్తారు, ఎక్కువ వ్యూస్ వచ్చిన వాటినే క్లిక్ చేస్తారు. ఇక్కడ యూట్యూబ్ కొత్త అప్డేట్ ఏం చెప్తుంది, ఒక్క సెకండ్ వాళ్ళు క్లిక్ చేసినా చూసినా కూడా మీకు వ్యూగా కౌంట్ అవుతుంది, బయటికి వ్యూగా కన్సిడర్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ వ్యూస్ జనాలకు కనిపించినప్పుడు ఓకే ఈ వీడియోకి ఇన్ని వ్యూస్ వచ్చాయి కదా అని చెప్పేసి వాళ్ళు కూడా క్లిక్ చేసే ఛాన్స్ ఉంది. సిటిఆర్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది, మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటి అంటే, మరి వ్యూస్ పెరుగుతున్నాయి కదా, మనకు వచ్చే వాచ్ టైం అండ్ అలాగే డబ్బులు కూడా పెరుగుతాయా అని చెప్పేసి డౌట్ రావచ్చు. ఇక్కడ యూట్యూబ్ ఈమెయిల్ లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఈ చేంజ్ వల్ల క్రియేటర్స్ యొక్క ఎర్నింగ్స్ పై ఎలాంటి చేంజ్ అనేది ఉండదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పింది. నెక్స్ట్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కి ఎలిజిబిలిటీకి అయ్యే రూల్స్ లో కూడా ఎలాంటి మార్పు అనేది ఉండదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఒక్క సెకండ్ వేలు పెట్టి థంబ్నెయిల్ మీద క్లిక్ చేసి ఒక్క సెకండ్ చూసినా కూడా వ్యూగా ఇస్తాను అని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఈ రియల్ వ్యూస్ ఎంగేజ్ వ్యూ లాగా డివైడ్ చేస్తున్నారు కదా, రియల్ వ్యూ ని మనకు మానిటైజేషన్ కి కన్సిడర్ చేయరు. ఈ ఎంగేజ్డ్ వ్యూస్ కి వచ్చిన వాచ్ టైం ఏదైతే ఉందో అది మాత్రమే మనకు మానిటైజేషన్ కి యాడ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో ఇది ఈ అప్డేట్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఎలా అనిపించింది ఈ అప్డేట్ అనేది కామెంట్ చేయండి. నాకైతే ఓకే అనిపిస్తుంది. బికాస్ ఎందుకంటే బయటికి ఎక్కువ వ్యూస్ కనిపించినప్పుడు వాళ్ళు కూడా క్లిక్ చేస్తారు, చాలా మందికి రీచ్ వస్తుంది, బాగుంటది అని చెప్పేసి అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించింది ఈ అప్డేట్ అనేది కామెంట్ చేయండి. సో యూట్యూబ్ చూడండి అప్డేట్స్ తీసుకొని వస్తూనే ఉంది. ఇలాంటి అప్డేట్స్ ని మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన జ్యోతినంజల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.